ఫ్రెండ్స్ ఈ రోజుకి పుష్ప సినిమా రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అనమాట. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఇవాళ మూవీ టీం అఫీషియల్గా తెలియజేసిందాక నాకైతే గుర్తులేదనమాట. నిజంగా వేరే లెవెల్ అనిపించింది ఇది విన్న తర్వాత. ఎందుకంటే పుష్ప సినిమా డే 1 రిలీజ్ కావటం, కొద్దిగా నెగిటివ్ స్ప్రెడ్ కావటం, సినిమా ఆడిద్దా గిడిద్దా అని చెప్పి మన తెలుగులో బీభత్సంగా మీమ్స్ రావటం, బీభత్సంగా ట్రోల్ రావటం, బీభత్సమైనటువంటి నెగిటివ్ రావటం, కానీ నార్త్ వాళ్ళకి సినిమా నచ్చటం, ఎక్కడో పెట్టడం, ఇదైతే వేరే లెవెల్ అనమాట. ఎందుకంటే పుష్ప సినిమా కన్నా ముందు ఏ విధమైనటువంటి హైప్ లేదు. రిలీజ్ అయ్యాక అయితే నార్త్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ రీరిపీట్ వర్షన్లో చూడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన రివ్యూస్లో చూడటం, ఈ విధంగా సినిమాని అయితే లేపారనమాట. ఎట్టలేదన్నా కానీ ఇక పుష్ప సినిమా అయితే వేరే లెవెల్, దాని గురించి మాట్లాడుకోవాల్సింది లేదు. సో చాలామంది ఆ సినిమాకి అంటే అంత అనుకోలేదనమాట. హిట్ అయిద్దిలే, యావరేజ్ కాడిద్దిలే, 300 కోట్ల వస్తాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నాలే కానీ నేషనల్ అవార్డు కొట్టిద్ది, ఒక మార్క్ అయితే నార్త్ వాళ్ళని ఉచ్చబోయేస్తుంది, నార్త్ వాళ్ళు ఈ సినిమా అంటే పడిసత్తారు అనేటటువంటిది అయితే ఎవడు అనుకోని ఉన్నాడు. అవన్నీ కూడా జరిగాయి అనమాట. ఇప్పుడు మన అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి ఈ విధంగా అంటుండంటే దానికి కారణం పుష్పనే. నిజంగా అల్లు అర్జున్ కొన్ని మిలియన్ స్టోన్లు దాటుతానమాట, కొన్ని మైల్ స్టోన్లు అయితే దాటుకుంటూ వెళ్ళిపోతారు, దాంట్లో డౌట్ లేదు. కానీ దానికి స్టార్టింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మన పుష్ప సినిమా అని చెప్పుకోవచ్చు. దాన్ని స్టార్ట్ చేసింది అయితే మన సుకుమార్ గారు అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ జస్ట్ నార్మల్ మూవీ లాగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ అయ్యి ఇప్పుడు 2 చూసుకున్నట్లయితే ఈ రేంజ్లో కలెక్షన్లో వల్లగొట్టడం అయితే వేరే లెవెల్. సో పుష్ప గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువైపోద్ది. ఆ డైలాగ్ అయినా స్వాగ్లైనా నిజంగా పుష్ప సినిమాలో ఒక్కొక్క మాట మామూలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నా కానీ బోర్ అయితే అనిపించదు. కానీ ఈ 2లో చూసుకున్నట్లయితే కొద్దిగా డైలాగులు తగ్గే, పాన్ ఎక్కువయ్యి మాటలు సరిగ్గా వినపట్లేదు అనేటటువంటిది కూడా కనపడుతుంది. సో చాలా మందికి పుష్ప పార్ట్ 1 పిచ్చిగా నచ్చింది, ఇంకొంతమందికి పార్ట్ 2 నచ్చలేదు. అయినప్పటికీ సినిమా అయితే బేభత్సమైనటువంటి కలెక్షన్లు వచ్చేస్తున్నాయి. సో ఈ రోజుకి పుష్ప సినిమా ఎంత వసూలు చేసింది, డే 13 రిపోర్ట్స్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకుందాం. నేను చూసుకున్నట్లయితే 1400 కోట్లు కొట్టింది అనేటటువంటి అఫీషియల్ పోస్టర్ వాళ్ళైతే రిలీజ్ చేశారు. మరి ఈ రోజుకి ఎంత కొట్టేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది డౌట్ లేకుండా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా మీకు తెలియజేయండి ఏంటంటే మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ వల్ల పుష్ప సినిమాకి అయితే బేభత్సమైనటువంటి క్రేజ్ పెరిగిపోయిందనమాట. ఇది నేను చెప్పట్లేదు, ట్రేడ్ వర్గాలైనా మూవీ వాళ్ళైనా తెలియజేస్తున్నారనమాట. ఎందుకంటే నార్త్లో ఉండొచ్చు, మన వేరే చోట్ల మన తమిళ్లో ఉండొచ్చు, కన్నడలో ఉండొచ్చు, అప్పటిదాకా బాయ్కాట్ పుష్ప మీద సినిమా చూడమని చెప్పి చాలామంది మాట్లాడారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అనేటటువంటిది వైరల్ కాదా, పుష్పని అరెస్ట్ చేశారు అనేటటువంటిది వైరల్ అయింది. దానివల్ల అందరూ ఎగబట్టం వల్ల ఇప్పుడైతే కలెక్షన్స్ బేభత్సంగా వచ్చేస్తున్నాయి. ఎప్పుడు లేనంతగా 75% కలెక్షన్స్ పెరిగిపోయినాయి. డే 11 కూడా 100 కోట్లు కొట్టే సినిమా చూపించింది అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడడం ఏదైతే ఉందో ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. సో ది క్రెడిట్ గోస్ టు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తా అనమాట. ఎందుకంటే పుష్ప సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి అని అంటే ఖచ్చితంగా అది తెలంగాణ గవర్నమెంట్ వల్ల, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల సినిమాకి ఇప్పుడు ఈ రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మన చిరంజీవి గారు అల్లు అర్జున్ అసలు కలవరు అని చెప్పి మనం అంతా అనుకున్నాం. ఎందుకంటే అల్లు అర్జున్కి స్టార్డమ్ పెరిగిపోయింది, అల్లు అర్జున్కి ఈగో పెరిగిపోయింది, అల్లు అర్జున్గా మెగా ఫ్యామిలీతో టైఅప్ గాడు మూగాడు, ఏ ఈవెంట్కి కూడా మన చిరంజీవి గారిని పిలవలేదు అని చెప్పి మనమంతా అనుకున్నాం. వీళ్ళు కలిసేటటువంటి అవకాశాలు లేనే లేవులే అని చెప్పి మనం అయితే పకడ్బందీగా అనుకున్నాం. కానీ కట్ చేస్తే మన చిరంజీవి గారు అల్లు అర్జున్ ఇంటికి రావటం, ఆ తర్వాత అల్లు అర్జున్ మన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళటం, ఇది నెక్స్ట్ అనమాట. ఆ తర్వాత నాగబాబు గారు, నిజంగా నాగబాబు గారు అంటే మన జనసేన నాయకులందరికీ కూడా పిచ్చి అనమాట. ఆయన చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ మీద ఇండైరెక్ట్గా సెటైర్స్ చేయటం, ఇండైరెక్ట్గా ట్రోల్ చేయటం, ఇండైరెక్ట్గా ట్వీట్స్ చేయటం, ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని అన్నారని చెప్పి మనోళ్ళు అనుకోవటం. ఈ విధంగా అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్, ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్, ఇటు నాగబాబు గారి ఫ్యాన్స్, ఇటు మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పిచ్చిగా కొట్టుకోవటం, ట్విట్టర్లో ఇది పెద్ద వార్ క్రియేట్ కావటం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా చిరంజీవి గారితో కలుస్తున్నామో కానీ నాగబాబుతో కలిసేటటువంటి అవకాశాలు అనుకున్నాం. కానీ కట్ చేస్తే నాగబాబు గారితో కూడా ఖచ్చితంగా కలిశారు. ఎందుకంటే నాగబాబు గారు చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి సంబంధించిన ఆయన, మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా వెళ్ళి వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసిండు. అయినప్పటికీ నాగబాబుతో కలుస్తారని చెప్పి నేను అసలు అనుకోలేదు. చిరంజీవి గారు అంటే పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు, ఆయనతో కలుస్తారని చెప్పి మనం అనుకుంటాం. కానీ నాగబాబుతో అయితే నేనైతే అనుకోలేదు. ఇంకొకటి మిగిలిపోయింది, అదే మన పవన్ కళ్యాణ్ గారితో, ఆయనతో కూడా కలిసి ఒక ఫోటో రిలీజ్ చేస్తే మట్టికి దిల్ ఖుష్ అయిపోతాం అనమాట. సో ఇప్పటిదాకా ఇక్కడ ఫ్యాన్ వర్స్ పెట్టుకున్నారు చూశారు, అండ్ చిరంజీవి గొప్ప, ఇటు అల్లు అర్జున్ గొప్ప, వీళ్ళంతా కూడా పెద్ద బకరాలే కూర్చున్నారు అనమాట. ఇదైతే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. రియల్ గేమ్ చేంజర్ అంటే అల్లు అర్జున్ గురించి చెప్పడానికి అర్థమవుతుంది. ఎందుకంటే అటు వైసీపీ వాళ్ళతో మంచిగా ఉంటాం, ఇటు జనసేన వాళ్ళతో మంచిగా ఉంటాం అని ఓన్లీ అల్లు అర్జున్కే సాధ్యమైందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో కలెక్షన్ విషయానికి వచ్చేద్దాం. ఇవాళ చూసుకున్నట్లయితే హిందీలో ఆల్మోస్ట్ 585 కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పి గట్టి టాక్ అనమాట. ఆల్రెడీ అదైతే అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ చేస్తుంటారు, నాకైతే చూడలేదు. ఎందుకంటే నేను గూగుల్లో చూసి కొన్ని వెబ్సైట్ చూసి చెప్పేటటువంటి మాట అనమాట, మామూలు విషయం కాదు.
ఈ నార్త్లో సౌత్ హీరో వెళ్ళి 580 కోట్లు ఆగట్ల ఇంకా బేభత్సమైనటువంటి కలెక్షన్లు వస్తున్నాయి. ఎందుకంటే హిందీ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ రేంజ్లో కలెక్షన్స్ అయితే సాధించామన్నమాట. కానీ మన తెలుగు వెళ్ళి హిందీలో ఈ రేంజ్లో కలెక్ట్ చేస్తానంటే నిజంగా వేరే లెవెల్ అని చెప్తాను నేను. ఆ తర్వాత మన ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇవాళ 1445 కోట్లు అండ్ 1400 మొత్తం మీద ఇవాళ అయితే 1470 కోట్ల పోస్టర్ అయితే రావాల్సింది. రౌండ్ ఫిగర్ వాళ్ళైతే 1500 కోట్లు వేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారే. కానీ మరి వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ వేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలా 1500 వేస్తారు, లేదా 1470 జెన్యున్గా వేస్తారు, లేదా 2 రోజుల కలెక్షన్ కలిపి రేపు 1500 కోట్లను వేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పటికే పుష్ప సినిమా ఏదైతే ఉందో టాప్ 3లో ఉంది. సో ఆ టాప్ మూవీని పట్టుకోవడం అయితే అంత ఈజీ అయినటువంటి పని కాదు, చాలా చాలా కష్టం అనమాట. ఆల్మోస్ట్ 1800 కోట్లు కొట్టాలి, ఆ తర్వాత 2000 కోట్లు కొట్టాలి. వీటన్నిటిని ఛేదించదా? నిజంగా కలెక్షన్లు అయితే 1500తో ఆగిపోవాలి, 1300తో ఆగిపోవాలి. కలెక్షన్స్ ఈ రేంజ్లో వస్తాయంటే దానికి కారణం ఖచ్చితంగా ఈ తెలంగాణ పోలీసుల కృషి కూడా ఉంది అని చెప్పి రియాలిటీ అనమాట. సో మీరు పాట ఉంటుంది కదా, ఆయనకి ఎంతైతే నెగిటివ్ వస్తుందో దాన్ని పాజిటివ్గా మార్చేసుకుంటున్నాను. ఇదే జరుగుతుంది అనమాట. ఇక్కడ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినా కానీ పుష్ప సినిమాకి ప్లస్ జరుగుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయగలరు, ఆయన సినిమాని అయితే ఆపలేరు అనేటటువంటిది కూడా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఈ అరెస్ట్ సంబంధించి కూడా ఇంకో వీడియో చేసిన, దానికి మన ఛానల్లో ఉంటుంది, మీరు క్లిక్ చేసి ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో మీ కామెంట్ ఏంటి, నాగబాబు గారిని కలవడం మీద, చిరంజీవి గారిని కలవడం మీద, పవన్ కళ్యాణ్ గారిని ఇంకెందుకు కలవలేదు అనే దాని మీద అయితే మీ కామెంట్ తప్పకుండా తెలియజేయండి. వెళ్ళి కలవాల్సింది అల్లు అర్జున్ గారు వెళ్ళి స్వయాన నాగబాబుని కలిశారంట, చిరంజీవి గారిని కలిశారంట. అదే చేత కొద్దిగా పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టయితే ఇక ఫ్యాన్ వర్స్ అనేవి ఉండే కాదు, మెగా ఫ్యామిలీ అంతా కూడా సినిమా చూడడానికి రెడీ అయిపోయారు అనేటటువంటిది రియాలిటీ. ఇప్పటికి కూడా చాలా మంది మెగా ఫ్యామిలీ వెళ్తూనే ఉన్నారు, ఎందుకంటే చిరంజీవి గారిని కలిసిన తర్వాత ఇంకా మాకేం వీకోలు ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళందరూ వెళ్తున్నారు. అది కాక థ్యాంక్ యూ బాబాయ్ అనేటటువంటిది అల్లు అర్జున్ గారు పర్సనల్గా తెలియజేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళు బాగానే ఉంటారు, మనం బాగుండాలి. నేను అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, అరే రావణ్గా నువ్వు ఫ్యాన్ వార్ చేస్తావు అంటారు, అరే రావణ్గా నువ్వు ట్విట్టర్లో ఫ్యాన్ వార్ పట్టడానికి ఉన్నావు, యూట్యూబ్లో ఫ్యాన్ వార్ చేస్తావు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తారు. నేను ఎప్పుడు నుండి మొత్తుకునేది ఏంద్రా బాబు, వాళ్ళు బ్లడ్ రిలేషన్, వాళ్ళు ఇవ్వాలి కాబట్టి రేపు కలుస్తారు, ఎల్లుండి కలుస్తారు, కానీ మనం కొట్టుకోవద్దు అని చెప్పి నేను ఎప్పుడు నుండి మొత్తుకునే ఉంటా. మళ్ళీ ఇలా కట్ చేస్తే నువ్వు ఫ్యాన్ వాల్ పెడతావు అని చెప్పి మాట్లాడతారు. నిజంగా నాకైతే బాగా కనిపిస్తుంది ఇలాంటి టాప్ మూవీస్ని కొట్టడం అంటే అల్లాటప్ప విషయం కాదనమాట. అది డే 1 చూసుకున్నట్లయితే బేభత్సమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి, లాంగ్ రన్లో కూడా బేభత్సమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి. ప్రతి సినిమా కూడా బేభత్సమైనటువంటి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. కానీ పుష్ప సినిమా చూసుకున్నట్టయితే అక్కడక్కడ మిక్స్డ్ టాక్, అక్కడక్కడ నెగిటివ్ టాక్ అయితే మనం చూడవచ్చు అనమాట. దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాంటీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అనేటటువంటిది కూడా రియాలిటీ. ఇంకొంతమంది అసలు మాట్లాడేటటువంటి మాట అర్థం కావట్లా, ఓన్లీ నార్త్ల కోసమే సినిమా చూసింది అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది చూడండి ఈ విధంగా మిస్టర్ బచ్చన్లో చూసుకున్నట్లయితే మన రవితేజ ఈ విధంగా పట్టుకోవడం జరిగింది. దాని అయితే అప్పుడు అందరూ ట్రోల్ చేశారు, దీన్ని ఎవడు కూడా ట్రోల్ చేయట్లేదు. ఇది ఎక్కడి మాసు, అల్లు అర్జున్ చేస్తే రైటా, రవితేజ చేస్తే తప్ప అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. దానికి ఆన్సర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. నేను ఏమి క్రియేట్ చేయట్లేదు అనమాట, చాలా మంది ట్విట్టర్లో దీన్ని అడుగుతున్నారు కాబట్టి దీనికి ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, రవితేజ గారు పట్టుకుంది అమ్మాయిని, అల్లు అర్జున్ పట్టుకుంది ఆంటీని అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ అమ్మాయి హీరోయిన్ పేరు భవ్యశ్రీనా భానుశ్రీనా, ఆ అమ్మాయికి ఏజ్ ఎంత ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. కానీ రవితేజ గారి ఏజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అల్లు అర్జున్ ఏజ్ అయినా రష్మిక మందన ఏజ్ అయినా అటు ఇటుగా ఉంటుంది అనమాట. సో ఇది రాంగ్ కాదనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పడిపోతున్నాం లేపటం, అక్కడ కావాలని పట్టుకోవటం చాలా తేడా ఉంటుంది అనమాట. దాన్ని పోర్ట్రేట్ చేసేటటువంటి విధానంగా కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరు భార్యాభర్తలు అండ్ ఫీలింగ్స్ అనేటటువంటి సాంగ్ కొద్దిగా డీప్గా వెళ్ళాలి కాబట్టి ఇలా పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి ఎదవ కంపారిజన్ వదిలేసి అది రైటు ఇది తప్పు అనేటటువంటి కంపారిజన్ లేకపోతే చాలా బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఆంటీకి అమ్మాయికి తేడా ఉంటుంది, రవితేజ గారికి అల్లు అర్జున్ కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంది అనేటటువంటిది రియాలిటీ. ఏదైనా మనం చేస్తే రొమాంటిక్గా ఉండాలి, వల్గర్గా ఉండకూడదు, కావాలని చేపించినట్టు ఉండకూడదు అనమాట. ఇప్పుడు డైరెక్టర్కి ఇష్టం లేకపోయినా హీరోనే ఫోర్స్ఫుల్గా చేస్తుండో అనేటటువంటి పాయింట్ రాకూడదు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చెప్పి నేనైతే అడుగుతున్నా. సో దీని మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, అందుకే ఈ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. మరి సో మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీరంతో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.